పెళ్లి ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ ఇంట్లో హడావిడి ఎక్కువైంది. సునంద పగటి కలలు కండం ఇంకా ఎక్కువైంది. పెళ్లికి ముందు రోజున ఉద్రేకం, ఆనందంతో సునందకు నిద్ర పట్టలేదు. రాత్రంతా పక్క మీద ఇంట్లోని హడావిడినంతా గమనిస్తూ పడుకుంది. ఆమె తల్లిదండ్రులు కూడా నిద్రపోయినట్టు కనపడలేదు. తల్లి మాటి మాటికి పక్క మీదే పొర్లేవారు. తండ్రి నిమిషానికొక మారు బయటికి వెళ్ళొచ్చేవారు. వారికి తనలాగే ఆరాటం కాబోలు. తెల్లవారుజామున అలసిపోయిన సునందకు కొంచెం నిద్ర పట్టింది. పెళ్లి బ్యాండ్ వాళ్ళొచ్చి తమ మంగళ వాద్యాలతో అందర్నీ లేపారు. చిన్నపిల్లలందరూ ఏడుపు మొదలు పెట్టారు. సుందరమ్మగారొచ్చి సునందను లేపారు. కాశీయాత్రకు వెళ్లే పొద్దయింది. సుందరమ్మగారు పెళ్లి కూతురు దుస్తుల్లో ఉన్న సునందను దేవుడి గదిలోకి తీసుకొచ్చారు. కొత్త పెళ్లి కూతురు సునంద ఏదో కొత్త అందంతో మెరిసిపోతోంది. గౌరిని నిండు మనసుతో పూజ చేయి సునంద. శ్రీరామచంద్రుల్లాంటి భర్తే రావాలి, కలకాలం పసుపు కుంకుమ నిలవాలి అని కోరుకో. నేనిక కాశీయాత్రకు వెళ్ళనా అన్నారు సుందరమ్మగారు కూతురుతో. సునంద నెమ్మదిగా తల ఊపింది. నెమ్మదిగా చుట్టూ చూసింది. ఆ పక్కనే ఉన్న పూలమాలని చూసి తల భారంతో వంగింది. ఒకటి తనకు, ఇంకొకటి ఆయనకు. పెళ్లి ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ సునందకు ఆరాటం, గాబరా ఎక్కువయ్యాయి. తనకే పెళ్లి. పెళ్ళన్న పదమే ఎంతో విచిత్రంగా కనిపించింది. ఇంతవరకు తల్లి ఒడిలో కష్టాల గాలి కూడా తగలకుండా సుఖంగా పెరిగిందా కూతురు. ఇప్పుడు తనకు ఇంచుమించు అపరిచితుడైన పురుషుడికి తన్ను తాను అర్పించుకోవడం అన్నది చాలా పెద్ద బాధ్యత అనిపించింది సునందకు. అతడి ఏకవచనంలో అతడిని సంబోధించడానికి వెనకంజ వేసిందామె మనసు. ఆయన కష్టసుఖాల్లో తోడు నీడగా నిలవాలి. ఎంతటి బాధ్యత! ఆయన స్వభావం ఎలాంటిదో! ఆ రోజు మెట్లెక్కొచ్చి స్వచ్ఛమైన నవ్వుతో తన వైపు చూసిన చూపు ఓ మధుర స్మృతిగా నిలిచిపోయింది సునందకు. కానీ 1-2 రోజుల పరిచయంలో మనిషి లోతుపాతులను తెలుసుకోగలమా? ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారన్నది నిజమే. కానీ లలిత భర్త కూడా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. కానీ ఆ చిరునవ్వు వెనకాల ఎంతటి క్రూరమైన మనస్సు దాక్కుంది! లలిత లాంటి మంచి అమ్మాయిని కొట్టడానికి అతడికి చేతులెలా వస్తాయో! తన కాబోయే భర్త లలిత మొగుళ్ళ ఉంటే, అమ్మా అలా కానివ్వకు అనుకుంటూ దేవుణ్ణి పూజించింది సునంద. కమల భర్త ఓ ఆడంగి, పెళ్ళం చెప్పినట్టల్లా వినే సాధు జంతువు. కమల అతన్ని ఓ పెంపుడు కుక్కలా చూసేది. ఎప్పుడు పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగే అతనిని చూస్తే జాలి వేసేది సునందకు. పౌరుషం, ఆత్మాభిమానం లేనివాడేం భర్త? అలాంటి వ్యక్తి మాత్రం నాకొద్దు తల్లి అనుకుంటూ సునంద మల్లెపూలను దేవి పాదాల వద్ద ఉంచింది. రత్న భర్త కమల మొగుళ్ళ ఆడంగి కాదు, లలిత భర్తల క్రూరుడు కాదు. కాని అతడిని మెచ్చుకోలేకపోయింది సునంద. కారణం, రత్నం మొదటిసారి అత్తవారింటి దగ్గర నుండి వచ్చినప్పుడు సునంద కొంటిగా అడిగింది, ఎలా ఉంది రత్న దాంపత్య జీవితం? రత్న చేదు మందు మింగిందల్లా మొహం పెట్టింది. ఛ, ఇదేం జీవితం సునంద, నాకు ఈ బ్రతికంటేనే రోత పుట్టింది అంది. అప్పుడే యవ్వనంలో అడుగుపెట్టిన స్త్రీ ఇలాంటి మాటలు మాట్లాడుతోంది. బ్రతుకంటేనే వైరాగ్యం పుట్టించారంటే ఇక ఆయన ఎలాంటి వారై ఉంటారు? సునందాదేవి నుదుట కుంకుమను వణుకుతున్న చేతులతో పెట్టింది. సన్నాయి వాయిద్యం ఇంటిని సమీపించింది. బయట కొత్త చీరల గరగరలు, చేతి గాజుల గలగలలు. సుందరమ్మగారు లోపలికొచ్చి కూతురి పక్కనే కూర్చుని పువ్వులు సర్ది కుంకుమను సరిచేసి తమ ఒడిలో పెరిగిన పెళ్లి కూతురైన కూతుర్ని అభిమానంతో చూశారు. ఓ పెళ్లి కూతురు గారు, ఒక్క నిమిషం తలెత్తండి, ఒక్క చిరునవ్వు, అలా అంటూ హడావిడిగా ఫోటో తీసుకుని వెళ్ళిపోయాడు సీతారాం. సుముహూర్తంలో శేఖర్, సునంద భార్యాభర్తలయ్యారు. అంతవరకు బాధ్యతల్లేని బాలిక హృదయాన్ని స్త్రీత్వం ఆక్రమించుకుంది. మర్నాడు ఉదయం లేవగానే సునంద మొహం కడుక్కుని కుంకుమ పెట్టుకుంది. సుందరమ్మగారు చూశారు. ఇంతవరకు ఇంట్లో ఉండేటప్పుడు బొట్టు పెట్టుకునేదానివే కాదు, అలా ఉండరాదని చెప్పినా వినేదానివి కాదు. ఇప్పుడు చూడు, ఉదయం లేచిందే బొట్టు పెట్టుకుంటున్నావు అని హాస్యం చేశారు. అప్పుడు బొట్టు అందంగా కనపడ్డానికే పెట్టుకునేదాన్ని. ఇప్పుడది సుమంగళి తత్వానికి చిహ్నం. అదొకటే కలకాలం నిలిస్తే చాలు అన్నారు సుందరమ్మగారు. పెళ్లి కాగానే పెళ్లికొడుకు బంధువులందరూ వెళ్ళిపోయినా గాని పెళ్లికొడుకు మాత్రం వెళ్ళలేదు. శ్రీనివాసరావు గారు కొడుకుని తమతో రమ్మని అడగనూ లేదు. వెళ్ళడానికి అతడు ఏమాత్రం కుతూహలం కనబరచలేదు. అప్పుడే పెళ్ళయింది, ఇంకా సెలవులు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు కానీ జానకమ్మ గారికి భర్త కొడుకు చెప్పిన మాటలేం నచ్చలేదు. ఊరికి వెళ్లే ముందు భర్త వద్ద సణిగింది. ఇదేంటి, శేఖరాన్ని భార్యతో సరసాలాడుతూ కూర్చోమంటారేంటి? నలుగురు ఏమంటారు అన్నారు. వాడి పెళ్ళంతోనే కదా వాడు సరసాలాడుతోంది.
వాణ్ణో 2 రోజులు హాయిగా ఉండి రాని భార్యతో కులాసాగా కాలం గడపాలని ఎంత ఆశగా ఉందో అబ్బాయికి. సరి సరి, వాడి మాటలకు మీరొకరు వంత పాడతారు. మరింకేం చేయమంటావ్? తన్ని బయలుదేరదీయమంటావా? ఇది ఓ వయసు. ఇప్పుడు నేను నీతో మాట్లాడాలని సరదా పడతానా? నువ్వెక్కడికైనా వెళితే చాలని చూస్తుంటాను. ఇక మీకెప్పుడు నన్ను చూస్తేనే ఇది. ఏది? ఏదో అంటూ విసుక్కున్నారు జానకమ్మగారు. మరు నిమిషమే నవ్వేశారు. శ్రీనివాసరావు గారు ఊరికి వెళ్లే ముందు శేఖరాన్ని పిలిచారు. 4 రోజులుండి వచ్చేటప్పుడు కోడల్ని తీసుకురా శేఖరం. అక్కడేదో పేరంటమది పెట్టుకుంది మీ అమ్మ అన్నారు. శేఖరం మొహం సంతోషంతో వెలిగిపోయింది. అలాగే నాన్న అన్నాడు ఉత్సాహంతో. విడిదిలో దిగిన బంధువులందరూ వెళ్ళిపోయారు. శేఖరం బెడ్డింగు పెట్టే మామగారింటికి పంపేశాడు. శేఖరం సీతారాం వైపు చూశాడు. సీతారాం సుందరమ్మ గారి వైపు చూశాడు. ఆవిడ అర్ధగర్భితంగా భర్తను చూశారు. ఆయన తలుపు వెనక దాక్కున్న కూతురు వైపు చూసి నవ్వారు. సీతారాం సునంద గదిలో పెట్టించేసేయ్ అన్నారు. సీతారాం శేఖరాన్ని మేడ మీదకు తీసుకుని వెళ్ళాడు. కూలీ సామాన్లను సునంద గది తలుపు వద్ద ఉంచేసి వెళ్ళిపోయాడు. శేఖరం సునంద గదిలో ఓ కుర్చీ మీద కూర్చుని ఓ పుస్తకంతో గాలి విసురుకుంటూ సీతారాం కొంచెం మంచినీళ్ళిస్తారా అన్నాడు. సీతారాం కొంటిగా మీకిప్పుడు కావలసింది మంచినీళ్ళా సునందా అన్నాడు. మంచినీళ్లే. అయితే నన్నే తీసుకుని రమ్మన్నారా? "ఉమ్." సీతారాం కిందకు వెళ్ళిపోయాడు. శేఖరం సునంద గదిని పరిశీలిస్తూ కూర్చున్నాడు. గదిలో ఓ పక్కగా మంచం, దానిమీద తెల్లటి పక్కా ఉంది. కిటికీకి ఎదురుగుండా టేబుల్, కుర్చీ ఉన్నాయి. మంచం కింద 2 పెట్టెలున్నాయి. పుస్తకాల ర్యాక్, డ్రెస్సింగ్ టేబుల్, దానిమీద స్నో, పౌడర్, సెంటు, కర్చీఫ్లు చక్కగా అమర్చబడున్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ కిందనే 6-7 జతల రకరకాల చెప్పులున్నాయి. గోడల మీద గాంధీ, రవీంద్రుల ఫోటోలు తప్ప మరింకేం లేవు. టేబుల్ మీదున్న పూల కుండీల్లోని పువ్వులు నవ్వుతున్నాయి. ఆ గదిలోకి సునంద నాన్నగారు, సీతారాం కాకుండా ఎవరైనా పరపురుషులు అడుగు పెట్టడం అదే మొదటి మారు. ఆ రోజు శేఖరం గది తలుపు దగ్గరే నిల్చుని నిద్రపోతున్న సునందను పరికించాడు. ఆ రోజు అతను పరాయి మగవాడు, కానీ ఇప్పుడు సునంద గది శేఖరాందే. ఆ 3 ముళ్ళు పడిన దగ్గర నుండి పరిచయం లేకపోయినా సునంద శరీరం మీద, మనసు మీద అతడికి హక్కుంది. ఆమెకు చెందిన ప్రతీదీ ఇక శేఖరాందే. శేఖరం అద్దంలో తన మొహం చూసుకున్నాడు. జుత్తంతా రేగిపోయింది. డ్రెస్సింగ్ టేబుల్ మీదున్న దువ్వెనను చేతిలోకి తీసుకున్నాడు. కానీ సునందను అడగకుండా మీ వస్తువులు తీసుకోవడం తప్పు కదూ. మళ్ళీ కుర్చీ మీద కూర్చున్నాడు. సీతారాం తెస్తాడో లేకపోతే సునంద చేతనే పంపుతాడో. మెట్ల మీద చప్పుడయింది. శేఖరం జాగ్రత్తగా విన్నాడు. అది ఆడవాళ్ల సున్నితమైన అడుగుల చప్పుడు కాదు. శేఖరానికి నిరాశ కలిగింది. సీతారాం నవ్వుతూ తీసుకోండి అంటూ ఇచ్చాడు మంచినీళ్లు. శేఖరం తాగి గ్లాసు టేబుల్ మీద పెట్టాడు. ఎప్పటికైనా మీరు ఓడిపోయారని ఒప్పుకుంటే సునందనం పైకి పంపుతాను. నేను ఓడిపోయానని పెళ్లికి ముందే ఒప్పుకున్నానుగా. అయితే సునందనం పైకి పంపమంటారా? ఇప్పుడే వద్దు, నన్ను కొంచెం మొహం కడుక్కొనివ్వండి. ఆ తర్వాత శేఖరం చిన్నగా సీతారాం వీపు మీద కొట్టి అన్నాడు. నేను ఇక్కడికొచ్చింది ఎందుకనుకున్నారు? శేఖరం పెట్టె తెరిచి సబ్బు, తువ్వాలు తీసుకుని కిందకు వెళ్ళాడు. మొహం కడుక్కునొచ్చి తల దూకున్నాడు. సీతారాం సునంద గదికి ఎదురుగా ఉన్న గదిలో కూర్చుని ఒకడే చదరంగం ఆడుకుంటున్నాడు. సునంద చిన్నగా వణుకుతూ పైకొచ్చింది. ఆమె చేతిలో ఉన్న పాల గ్లాసు కూడా వణుకుతోంది. గదిలోకొచ్చి పాల గ్లాసు టేబుల్ మీద పెట్టి తల వంచుకుని నిలబడింది. ఆమె మొహాన్ని చూస్తూ కూర్చున్నాడు శేఖరం. ఎంత అందంగా ఉంది అని మనసులోనే అనుకున్నాడు. తెల్ల జార్జెట్టు చీర, తెల్లటి సిల్కు జాకెట్టు, చెవుల్లోని ముత్యాల దుద్దులు, చేతిలోని ఆకుపచ్చటి గాజులు, బంగారు గాజులు, జడలోని గులాబీ పువ్వులు, మెడలో మెరుస్తున్న పసుపు తాడు, బంగారు మంగళసూత్రం అన్నీ ఆమె సౌందర్యాన్ని మెరుగుపెడుతున్నాయి. గులాబీ మధురమైన వాసన మత్తికిస్తోంది. కూర్చోండి అన్నాడు శేఖరం. సునంద మెదలకుండా అలాగే నిల్చుంది. తలను మారు తిప్పి చదరంగం ఆడుకుంటున్న సీతారాంని చూసింది. సీతారాం చెల్లెల్ని చూసి నవ్వి కన్ను గీటాడు. సునందకు నవ్వొచ్చింది కానీ నవ్వలేదు. లోపలికొచ్చి తలుపు వేస్తారా? సీతారాం చూస్తుండగానే తలుపులు మూయటమా? తను ఏమాత్రం చేయలేదా పని? ఆ తర్వాత బాగా ఏడిపించేస్తాడు. సీతారాం గదిలో నుండే చెల్లెలి తడబాటును గమనించాడు. ఆమె సంకోచాన్ని చూసి నవ్వొచ్చింది. బావగారిని చూస్తే జాలేసింది. పాపాయి ముందు తినే వస్తువు పెట్టి దాన్ని తనకు ఊరికే చూస్తూ కూర్చో అంటే ఎంత బాధపడుతుంది పాపాయ్? సీతారాం లేచి తలుపులు వేశాడు. సునంద ఏదో మధురమైన భయంతో వణికిపోయింది. శేఖరం కుర్చీ మీద కూర్చునే భార్యతో నిల్చునే ఉన్నారేం అన్నాడు.
ఆ గదిలో ఉన్నదొక్కటే కుర్చీ. సునంద మంచం మీద కూర్చుంది. శేఖరం చిరునవ్వుతో, ఈరోజు ఆవాళ్లాగే పైకి రావద్దంటే వెళ్ళిపోతాను అన్నాడు. సునంద జవాబు చెప్పలేదు. వెళ్ళిపోమన్నారా? వద్దు అంది సునంద నెమ్మదిగా. మీరేం చెప్తున్నారో నాకు వినపడ్డం లేదు అంటూ వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు శేఖరం. నాన్నగారు నేను ఊరికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కూడా తీసుకుని రమ్మన్నారు. మీరొస్తారా? వస్తాను. ఇంకా ఏం మాట్లాడాలో తెలియలేదు శేఖరానికి. ఓ క్షణం అలాగే ఊరుకుని, మీ ఉంగరాన్ని చూడనివ్వండి అంటూ ఆమె ఎడమ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఇద్దరి చేతులు వణుకుతున్నాయి. బావుంది, కానీ ఇంత దూరం కూర్చుంటే నేనెలా మాట్లాడను? దగ్గరకొస్తే మాట్లాడడం మరింత కష్టం అనుకుంది సునంద. నేను వెళ్ళిపోతాను బాబూ, మీకు చాలా సిగ్గు. సునంద కొంచెం అతని వైపు జరిగింది. సునంద, ఏంటి? మీరసలు మాట్లాడడమే లేదేం? మీతో మాట్లాడాలని నాకెంత ఆశగా ఉంది. సునంద నెమ్మదిగా అంది. హృదయం ఆనందంతో నిండుగా ఉన్నప్పుడు మాట్లాడడమెలా? శేఖరం నవ్వుతూ అన్నాడు. పర్వాలేదు, మీకు చక్కగా మాట్లాడడం వచ్చు. మీరు అనకండి. ఇంకేమనాలి? నువ్వు అంటే చాలు. అలాగే అన్నాడు శేఖరం. సునందలాంటి సౌందర్యరాశి తనది అన్న ఆనందం, గర్వం అతడిని ఆవరించింది. ఆ రోజు నేను పైకి రావద్దన్నప్పుడు మీకు కోపం వచ్చిందా? లేదు, నవ్వొచ్చింది. నీ గాబరా చూసి. నేనక్కడికొస్తే మాటల్లోనే విందు చేస్తావా? అలా నన్ను అడక్కండి. ఎక్కడున్నా ఎలా ఉన్నా కాయ వాచ మనస నేను మీదాన్ని. శేఖరం ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని అమాయకంగా ఉన్న ఆమె ముఖాన్ని ముద్దులతో నింపేశాడు. వారిద్దరి మధ్య ఉన్న అపరిచితులమన్న భావన ఈ ప్రేమ ప్రవాహంలో కొట్టుకుపోయింది. సునంద జడ సరిచేసుకుని గులాబుల దండను కిటికీలో నుండి బయట పారేసింది. కిందకి వెళ్ళడానికి సిగ్గుగా ఉంది అంది. ఏం? సీతారాం ఏడిపిస్తాడు బాబూ. నన్ను కిందకొచ్చి ఏడిపించొద్దని చెప్పమంటావా? వద్దు, అలా అంటే మరింత ఏడిపిస్తాడు. నేనొక్కదాన్నే వెళతాను. సాయంకాలం ఎక్కడికైనా వెళదామా? అలాగే. ఆ రోజు కట్టుకున్న నెమలికంఠం రంగు చీరే కట్టుకుంటావు కదూ? దాన్ని మాత్రం కట్టుకోను. ఏం? నేను చెప్పను బాబూ అంటూ కిందకు పరిగెత్తింది సునంద. అదృష్టం బావుంది, సీతారాం ఇంట్లో లేడు. సుందరమ్మగారు కూతుర్ని చూసి నవ్వారు. సునంద మొహం ఎర్రబడింది. తలెత్తి తల్లి మొహం చూడలేకపోయింది. కూతురు, అల్లుడు ముస్తాబై షికారుకు వెళుతుంటే సుందరమ్మగారు, రామారావు సంతోషంతో చూస్తూ నిలబడ్డారు. ఇద్దరూ నవ్వుకుంటూ తమ ప్రపంచంలో విహరిస్తుంటే చూసి కూతురికి తగిన అబ్బాయితోనే పెళ్లి చేశాననుకుంటూ తృప్తి చెందారు రావుగారు. ఇద్దరూ కనుచూపు మేరను దాటిపోగానే భార్యని అడిగారు. సుందరి, నీ కూతురికి ఎన్నేళ్ళిప్పుడు? ఇంకా 18 నిండలేదు. శేఖరానికి 22. అయినా ఇదేంటి సిగ్గుచేటు? కూతురిది అల్లుడిది వయసు అడుగుతున్నారు? ఆహా, ఇద్దరూ అలా వెళుతుంటే బడికి వెళ్లే కుర్రాళ్ళల్లే ఉన్నారు, అందుకని అడిగాను అంతే. ఇద్దరూ బడికి వెళ్లే కుర్రాళ్లే కదా. సుందరి, విసుగ్గా ఉంది, అలా వెళ్ళొద్దామా? పదండి, కొంచెం పూలు కూడా తీసుకుని రావాలి. సుందరమ్మగారు, రావుగారు వంటాయనను తలుపు వేసుకోమని చెప్పి బయటకు వెళ్లారు. వాళ్ళు మళ్ళీ ఇంటికొచ్చే వేళకు సునంద, శేఖరం ఇంకా తిరిగి రాలేదు. సుందరమ్మగారు, సీతారాం కలిసి సునంద గదిని అలకరించారు. అగరవత్తులు వెలిగించి పెట్టారు. సునంద, శేఖరం రాగానే అందరూ భోంచేశారు. మేడ మీదకు వెళుతూ శేఖరం సీతారాంను పలకరించాడు. మీరెక్కడికి వెళ్లారు సీతారాం? సాయంకాలం మిమ్మల్ని పిలుచుకుని వెళదామనుకున్నాం మేము అన్నాడు. నేను చాలాసేపు కాచుకుని కూర్చున్నాను. ఎంతసేపైనా మీరు మా మీద దయ చూపనేలేదు. అయినా నేనెందుకులేండి మీ మధ్య పానకంలో పుడకలా. ఊరుకుందు, ఎప్పుడైనా ఆ కొంటి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఇదిగో శేఖర్, ఒక చిన్న మాట. సునందను ఆవాళ్లాగే టేబుల్ మీద తల పెట్టుకుని నిద్రపోతే లేపి పడక మీద పడుకోబెట్టాల్సిన భారం మీదే. సునంద తన చేతిలో ఉన్న బత్తాయిని సీతారాం మీదకు విసిరింది. సీతారాం నవ్వుతూ తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. మరుక్షణమే తలుపులు తెరిచి తల మాత్రం బయటపెట్టి గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అంటూ తలుపులు మళ్లీ వేసుకున్నాడు. సునంద తన గది తలుపులు తీసింది. అగరవత్తుల వాసన సన్నగా వచ్చింది. అలంకరించిన గదిని చూసి శేఖరం అన్నాడు. ఇదంతా మీ అన్నయ్య పని అయి ఉంటుంది. వాడికి నన్ను ఏడిపిస్తేనే గాని తృప్తిగా ఉండదు. లోపలికి మీరు వెళ్ళొచ్చుగా. మీరే ముందు వెళ్ళండి. నువ్వే వెళ్ళు. సునంద అంటూ పిలిచారు సుందరమ్మగారు మెట్ల దగ్గర. సునంద కిందకు వెళ్ళింది. ఆమె సన్నజాజుల మల్లెల మాలలు చేతిలో పట్టుకుని నిల్చున్నారు. పూలు పెట్టుకుని వెళుదువుగాన్రా. పడుకునేటప్పుడు ఎందుకమ్మా పూలు? పొద్దున పెట్టుకుంటానులే. రేపటికింకా ఉంచాను, ఇప్పుడు పెట్టుకో. శేఖరం అప్పుడే పడుకోబోతున్నాడు.
సునంద రావడాన్ని చూసి లేచి కూర్చున్నాడు. పర్వాలేదు, పడుకోండి. అమ్మ ఎందుకు పిలిచారు? అదంతా మా రహస్యం, మీకు చెప్పను. నాకు కూడానా? మరి మరి మీ ఆయనకు నిద్ర పట్టగానే కిందకొచ్చే నా దగ్గరే పడుకుందుగాని అని చెప్పారు అంది సునంద వచ్చే నవ్వును ఆపుకుంటూ. అలా అయితే నేను ఇవాళ రాత్రంతా నిద్రపోను. నేను వెళ్ళిపోకుండా కాపలా కాస్తారా ఏం? "ఉమ్, అలా అయితే నేనెందుకు మీకు నిద్రొచ్చే వరకు కాచు కూర్చోవడం? ఇప్పుడే వెళ్ళిపోతాను. మీరు లైట్ ఆర్పేసి పడుకోండి." సునంద తలుపు తెరిచి తను వెళ్ళిపోతున్నట్టే నటించింది. శేఖరం ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. "నువ్వు వెళ్ళిపోతే నేనేం చేయను?" అన్నాడు. "నిద్రపోండి. నువ్వు లేకపోతే నాకు నిద్ర పట్టదే. నేనింకా రాలేదని అమ్మ ఎదురు చూస్తుంటుంది. నేను వెళ్ళాలి." "నిజంగానా?" "నిజంగా. నా మీద ఒట్టువేయ్." శేఖర్ నోటిని సునంద తన చేత్తో మూసింది. ఛ, అలాంటి మాటలు అనకండి. అయినా ఇలాంటి చిన్న విషయాన్ని కొట్టేంటి? మీ మీద ఒట్టు పెట్టడానికి ముందు నేను చచ్చిపోయి ఉంటాను. నువ్వు మళ్ళీ అలాంటి మాటలు అనకు సునందా. అయినా ఈ రాత్రి ఎందుకు చావు మాటలు? అలా అన్నారు బావుంది. నువ్వు నిజంగా వెళ్ళాలా సునందా? ఆ, ఎక్కడికో తెలుసా? ఎక్కడికి? మీ దగ్గరికే. అలాగా అంటూ సునంద పొడుగాటి జడను పట్టుకుని ఆమెను తన వైపుకు లాక్కున్నాడు శేఖరం. లైట్ ఆర్పేనా సునందా? ఈ లైట్ ఆర్పేయండి. నా లైటు వేరే ఉంది. వేరే బెడ్ ల్యాంప్ ఉందా? సునంద శేఖర్ గుండెల్లో దాచుకున్న తన తలను పైకెత్తి చిరునవ్వు నవ్వింది. నా దీపం మీరే అని మళ్ళీ కళ్ళు మూసుకుంది. వెంటనే లైట్ ఆరిపోయింది. 4 రోజులుండడానికి నిశ్చయించుకున్న శేఖరం 7 రోజులు అక్కడే ఉండిపోయాడు. సునంద శేఖర్లకు ఆ వారం రోజులు రోజూ ఓ పండగలా గడిచిపోయింది. ఓ రోజు సినిమా, ఇంకో రోజు బృందావన్ గార్డెన్స్, మరో రోజు శ్రీరంగపట్నం అంటూ ఆ వారం రోజులు ఎలా గడిచాయో కూడా తెలియకుండా గడిచిపోయింది. సునంద మధుర సాన్నిధ్యంలో, ఆమె మాటలు వింటూ, ఆమె సౌందర్యపు నిషాలో మునిగి తేలుతూ తక్కిన ప్రపంచాన్నే విస్మరించాడు. సునంద లేకుండా అంతకుముందు అన్ని రోజులు తానెలా గడిపాడా అని ఆశ్చర్యపోయేవాడు శేఖరం. సునంద ఎప్పుడూ భర్త మనసును సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తుండేది. అతడు ఎప్పుడైనా కాస్త ముభావంగా ఉన్నా గాబరా పడిపోయేది. కొంచెం తక్కువగా భోంచేస్తే ఎప్పట్లా ఎందుకని భోజనం చేయలేదని బాధపడేది. ఆ రోజు శ్రీనివాసరావు గారి నుండి రావుగారికో ఉత్తరం, శేఖరానికో ఉత్తరం వచ్చాయి. బెంగళూరులో ఏదో పేరంటం ఏర్పాటు చేస్తున్నట్టు రాశారు. ఆయన ఉత్తరం చదువుకుని భార్యను పిలిచారు. సుందరి, శ్రీనివాసరావు గారు ఉత్తరం రాశారు అని చెప్పారు. ఏమని రాశారు? కొడుకు కోడళ్లకు ఏదో హారతది ఇవ్వాలట, మనల్ని తప్పకుండా రమ్మని రాశారు. మనం వెళ్ళిపోతే ఇంట్లో ఎవరుంటారు? సీతారాం తాత ఉంటారు. సుందరమ్మ గారు ఒప్పుకున్నారు. మేడ మీద శేఖరం ఉత్తరం చదువుకున్నాడు. నాన్నగారు ఉత్తరం రాశారు అన్నాడు భార్యతో. ఏమని? నేను ఈ ఉత్తరం చూడగానే బెంగళూరుకి బయలుదేరాలట. మరి నేనో? సునంద ఆతృతతో అడిగింది. శేఖరం చిలిపిగా, నాన్నగారు కనీసం నీ పేరు కూడా ఎత్తలేదే ఉత్తరంలో. నాకు పెళ్ళయింది, ఓ పెళ్ళముంది అన్న విషయమే మర్చిపోయినట్టున్నారు అన్నాడు. ఆ, అంత అబద్ధాలు. ఆ ఉత్తరం ఇలా ఇవ్వండి. పరాయి వాళ్ళ ఉత్తరాలు చదవకూడదు. మీరు నాకు పరాయివారేం కాదుగా. అయినా చూడకూడదు. సరే, మీ ఇష్టం. ఈ రోజు నా స్నేహితురాళ్ళందరూ టాక్సీ ఏర్పాటు చేసుకుని శ్రావణ బెళగొళకు ప్రోగ్రాం వేశారు. నన్ను పిలిచారు, వెళతాను. మీ కెమెరా ఇస్తారా? శేఖర్ బిక్కమొహం వేసుకున్నాడు. అయితే మీరు మళ్ళీ తిరిగి రావడం? ఇప్పుడప్పుడే ఎక్కడొస్తాం? 3 రోజులు అక్కడే క్యాంపు. 3 రోజులా? మీరెలాగూ బెంగళూరు వెళుతున్నారు, ఇక బెంగే లేదు. అమ్మా నాన్న ఒప్పుకున్నారు, ఇక మీరు ఒప్పుకుంటే? నేను ఒప్పుకోకపోతే? నాకేమో వాళ్ళతో వెళ్ళాలని చాలా సరదాగా ఉంది. మీరు ఒప్పుకోకపోతే మరింకేం చేస్తాను? నీకు నిజంగా వెళ్ళాలనుందా? "ఉమ్, ఇక నేను వద్దనడం దేనికి? కానీ నాన్నగారు రాశారు చూడు." శేఖరం ఉత్తరాన్ని సునంద చేతికిచ్చాడు. సునంద ఉత్తరం చదివింది. మీరు ఓడిపోయారు అంది. ఎలా? మీరు ఉత్తరం ఇచ్చేశారు. అదీగాక నేను చెప్పిందంతా అబద్ధాలే. అబ్బా, ఎంత నాటకమాడావు అంటూ శేఖరం లేచాడు. సునంద తలుపులు తెరిచి కిందకు పరిగెత్తింది. సీతారాం తాతలకు ఇల్లప్పగించి రావుగారు భార్యను, కూతుర్ని, అల్లుణ్ణి తీసుకుని బెంగళూరుకు వెళ్లారు. శ్రీనివాసరావు గారు వాళ్ళని స్టేషన్లోనే కలుసుకున్నారు. మర్నాడే సునంద శేఖర్లకు ఆడంబరంగా హారతిచ్చారు. శేఖర్ స్నేహితులందరూ ఒట్టి టీ పార్టీతోనే ముగించుకో, డిన్నర్ పార్టీ ఇవ్వకపోతే ఊరుకునేది లేదు అని గేలి చేశారు. రావుగారు, సుందరమ్మగారు హారతి కాగానే మళ్ళా మైసూరు వెళ్ళిపోయారు. కానీ సునంద మాత్రం సెలవులు అయిపోయే వరకు అక్కడే ఉండాలని నిశ్చయం చేశారు పెద్దవాళ్ళు. ఓ రోజు సునంద తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకుంటూ కూర్చుంది. శేఖరం బయట నుండి ఉత్సాహంగా లోపలికొచ్చాడు. నల్లటి జలపాతంలాంటి జుత్తును చూసి ఆశ్చర్యపడ్డాడు. అబ్బా అన్నాడు.
సునంద వెనుతిరిగి ఏంటి అంది. నిరాభరణ సుందరి అంటే ఎలా ఉంటుందో ఇప్పటికి తెలిసింది. నేను నిరాభరణను కావచ్చు గాని సుందరిని మాత్రం కాదు. ఒక్క నిమిషం అలాగే ఉండు సునంద, కెమెరా తెస్తాను అంటూ గదిలోకి పరిగెత్తాడు శేఖరం. సునంద తలస్నానం చేసేటప్పుడు నగలన్నీ తీసి పెట్టింది. నల్లటి అంచున్న తెల్ల చీర కట్టుకుని తెల్ల జాకెట్టు తొడుక్కుంది. చేతులకు మట్టి గాజులు మాత్రం ఉన్నాయి. నుదుట పెద్దగా కుంకుమ పెట్టుకుంది. శేఖరం కెమెరా తీసుకుని రాగానే వద్దు బాబు, ఈ వేషంలో అసలొద్దు, ఓ రాక్షసులా ఉంటాను నేను అని బ్రతిమాలుకుంది. జుట్టు విరబోసుకున్న ద్రౌపదిలా ఉన్నావు. ఏమో, అంతా మీకే తెలిసిపోయినట్టు మాట్లాడుతున్నారు. ద్రౌపది ఎవరో చెప్పండి. అర్జునుడి భార్య. కాదు, పాండవుల భార్య. అర్జునుడు పాండవుల్లో ఒకడేగా. నాకు మాత్రం ఫోటో వద్దు. ఇక్కడొద్దు, పైన డాబా మీదకు పోదాం పదా. ఈ చీర బాగాలేదా? మోహినికి తెల్ల చీర బాగుంటుంది. సునంద భర్తతో డాబా మీదకు వెళ్ళింది. జుత్తును ఎడమ భుజం మీద నుండి ముందుకు వేసుకుని పీటగోడ మీద కూర్చుని నవ్వుతుండగా శేఖరం ఫోటో తీశాడు. సునంద లేచి ఇక చాలు అంది. కెమెరాలో ఇంకా 4 ఫిల్ములున్నాయి. సునంద పడుకున్నట్టు, సగం పడుకున్నట్టు ఇంకా 4 ఫోటోలు తీశాడు శేఖరం. ఇక తృప్తిగా ఉందా? సునంద అడిగింది. దీనికే సంతృప్తి చెందుతానా? ఇప్పుడు మంచి వార్త చెబితే నాకేమిస్తావు? మీరడిగింది. నేను ముందుగానే రిజల్ట్స్ తెలుసుకుని వచ్చాను. నీకు సెకండ్ క్లాస్ వచ్చింది. నాకు ఇక మాట్లాడకుండా విచారంగా పెట్టాడు మొహం. ఆ? సునంద ఆతృతలో మీదేమైంది అంది. ఏం కావాలో అదే అయింది. అంటే పాస్. సునంద కోపంతో అతని దగ్గరికి వెళ్లి భుజాన్ని పట్టుకుని ఒక్క నిమిషంలో ఎంత గాబరా పెట్టేశారు నన్ను అంది. నేను ఫెయిల్ అయితే నీకంత బాధ కలుగుతుందా? కాదా మరి. మిమ్మల్ని వదిలి నేనింకా ఎన్ని రోజులుండాలి? అయితే నువ్వు ఈ సంవత్సరం ఇక్కడ ఉండవా? ఉహుం. ఇది ఎలాగో ఆఖరి సంవత్సరమే కదా. సెలవులైపోగానే నేను మైసూరుకు వెళ్ళిపోతాను. ఇక్కడుంటే నీకేం బాధ? ఇక్కడుంటే నాకేం కష్టమూ లేదు, మీకే కష్టం. నేనిక్కడే ఉంటే మీరు పుస్తకాలు ముట్టుకోరు, పాస్ కారు. రాణి సాహెబ్ గారు అలా అన్నాక ఈ సేవకుడు ఇంకేమనగలడు అన్నట్లు శుభవార్త చెప్పినందుకు నాకేమిస్తావు? నన్నే అర్పించుకున్నానుగా. నిన్ను నాకిచ్చింది మీ అమ్మ నాన్న, నువ్వు కాదు. నా మనసే అర్పించానుగా. పెళ్ళైనంత మాత్రాన ప్రేమించాలనే నియమం లేదుగా. మాటల మళ్ళీ. సునంద ఏమో జ్ఞాపకానికి తెచ్చుకుని నవ్వుకుంది. శేఖరం ఆమె తల వెంట్రుకలతో ఆడుకుంటూ ఎందుకు నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, నాతో చెప్పు అన్నాడు. పెళ్లి రోజున నేనెంత భయపడ్డానో తెలుసా? ఏం, నేనేమన్నా పెద్ద పులినా? ఎందుకో నేను మగవాళ్ళంటే భయపడేదాన్ని. అదీగాక నా స్నేహితురాళ్ల భర్తలందరూ ఒక్కొక్కరు ఒక్కో రకం. మీరు ఎలాంటి వారో అని భయపడ్డాను కానీ ఉమ్, కానీ మీరు మనుషులు కాదు, దేవుడే. సునందా, నేనిప్పుడు స్వప్నంలో ఉన్నాను, నన్ను లేపకండి అంటూ శేఖరం భుజం మీద పడుకుని కళ్ళు మూసుకుంది.